హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూబీవర్స్. ఈరోజు అయితే మనం నెక్స్ట్ స్టెప్ అయితే చూడబోతున్నాం. మన ప్రీవియస్ వీడియోలో అయితే చూసినట్లయితే మనం ఈ హెచ్ పీసెస్ని ఓరియంట్ చేసాం. ఓకే, ఈరోజు మనం కార్నర్ పీసెస్ని ఓరియంట్ చేయబోతున్నాం. సో దానికి కూడా అంతే సిమిలర్లీ ఒక అల్గోరిథమే పడుతుంది మీకు. సో అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది ఒక కార్నర్ పీస్ కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా. సింపుల్, లైక్ ఈ పీస్కి ఏం కలర్స్ ఉన్నాయి? ఎల్లో, బ్లూ అండ్ ఆరెంజ్. అండ్ దీని సరౌండింగ్ కలర్స్ ఏంటి? ఎల్లో, బ్లూ అండ్ రెడ్. సో ఇది కరెక్ట్గా లేదు. జస్ట్ ఆ పీస్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడమే. ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉంటే ఆల్రెడీ స్టెప్ అయిపోయినట్టే. ఏది కరెక్ట్ లేకపోతే ఒకసారి మీరు పర్ఫామ్ చేయండి, దాని తర్వాత ఒక కేస్ అనేది వస్తుంది. ఆ కేస్కి మనం అల్గోరిథం డిస్కస్ చేస్తాం. ఓకే సో ఇది కరెక్ట్గా ఓరియంట్ లేదు. ఆరెంజ్ బ్లూ ఆరెంజ్ గ్రీన్ ఉంది, కానీ గ్రీన్ రెడ్ ఉంది. ఇక్కడ కూడా అంతే, గ్రీన్ రెడ్ బట్ గ్రీన్ ఆరెంజ్. సో ఇది కూడా సేమ్ కేస్. అలాంటప్పుడు మీరు నుంచి ఎక్కడైనా ఒక చోట పట్టుకోండి అండ్ అల్గోరిథం పర్ఫామ్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఇస్తున్నాను దాన్ని బట్టి. సో ద అల్గోరిథం గోస్ లైక్ దిస్: U R U prime L prime U R prime U prime L. సో ఈ మీకైతే ఏమీ డిస్టర్బ్ అవ్వవు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, లైక్ మళ్ళీ ఒకసారి చూసుకోండి ఏదైతే మ్యాచ్ అవుతుందో. ఇది నో, ఈ పీస్ నో, ఈ పీస్ నో, ఎస్ ఈ పీస్ మ్యాచ్ అవుతుంది నో. సో ఇందాక నేను ఒక అల్గోరిథం చెప్పాను. అది ఏంటంటే బేసికల్లీ మీకు ఇలాంటి కేసుకి అది ఉపయోగపడుతుంది. ఒక పీస్ ఇలా ఓరియంట్ అయిపోయి ఉంది మీకు, అండ్ మిగతా 3 ఓరియంట్ అవి లేదు, ఈ 3. అలాంటి కేసుల్లో మనకి ఈ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది? ఈ పీస్ని ఇక్కడికి పంపిస్తుంది, ఈ పీస్ని ఇక్కడికి, అండ్ ఈ పీస్ని ఇక్కడికి. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఎలా అనుకోకండి లైక్ ఎల్లో టాప్లో ఉండాలి, ఇది ఎట్టయినా ఉండొచ్చు. ఓకే, జస్ట్ ఇక్కడ ఒక కేస్ వచ్చింది. ఓకే, సో పీస్ మీకు ఎలా ఓరియంట్ అయిపోయిందంటే ఇలా పట్టుకొని మీకు అల్గోరిథంని మళ్ళీ రిపీట్ చేయండి, సరిపోతుంది. సో ఇన్ గోస్ లైక్ దిస్: U R U prime L prime U R prime U prime L. సి ఇప్పుడు ఈ పీస్ ఇక్కడే ఉంది, కరెక్ట్గా ఉంది. ఇది కూడా కరెక్ట్గా ఉంది, అండ్ ఇది కూడా కరెక్ట్గా ఉంది. సో దట్స్ ఆల్. సో దట్స్ ఇట్ ఫర్ నౌ.